వెల్కమ్ టు 9 వైబ్స్. గడిచిన 7 రోజులుగా ఢిల్లీలో ఊచలు లెక్కబెడుతున్నారు కల్వకుంట్ల కవిత. కనీసం ఇంట్లో వాళ్ళని కూడా కలవనివ్వకుండా కండిషన్స్ పెడుతూ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. కవిత పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది. దీంతో అనవసరంగా సుప్రీంకోర్టు దగ్గర కాలయాపన చేస్తున్నామని భావించిన కవిత లాయర్లు ట్రయల్ కోర్టుకు వెళ్లే పనిలో పడ్డారు. కవిత 7 రోజులు ఈడీ కస్టడీలో ఉన్నా సరే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కవిత అరెస్ట్ ఇంకా అక్రమం అంటూ మండిపడుతున్నారు. అయితే కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల కస్టడీ విధించగా ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. భగవద్గీత పుస్తక పఠనం, భగవన్నామ స్మరణతో కవిత దినచర్యను కొనసాగిస్తున్నారు. ఏకాదశి సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాస దీక్ష కూడా చేశారు. ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు పలు రకాల పనులను కవితకు అందించారు. స్వామి సర్వప్రియానంద రాసిన భగవద్గీత, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత గాథ, ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన కరుణానిధి ఎ లైఫ్, శోభనా కె నాయర్ రాసిన రామ్ విలాస్ పాస్వాన్, ది వెదర్వాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకాలను ఆమె అడిగి తెప్పించుకున్నారు. రోజువారీ దినచర్యలో భాగంగా కవిత ఆ పుస్తకాలను చదువుతున్నారు. పుస్తకాల్లో చదివిన అంశాలను డైరీలో నోట్ చేసుకుంటున్నారు. కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని, అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఈడీకి మాత్రం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లో వివరణ ఇవ్వాలని కోరింది. కవితను బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని ఆదేశించింది. ఈ నెల 23వ తేదీన ఆమెను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వులున్నాయి. ఈ నేపథ్యంలో కవిత పిటిషన్ తిరిగి రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.